హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చేసి అగ్రిమెంట్ మ్యారేజ్ పార్ట్ 3. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్, నేను నిన్ను ఒకటి అడిగాను, ఏంటది అని తాతయ్య గట్టిగా అడిగారు. అర్జున్ ఏదో చెప్పబోతుండగా నిత్య ఒక్కసారిగా ముందుకు వచ్చి, అది నా తండ్రి ఆపరేషన్ కోసం అర్జున్ గారు ఇచ్చిన ప్రామిసరీ నోట్ తాతయ్య గారు అని మాట మార్చేసింది. తాతయ్య కళ్ళజోడు సరిచేసుకుంటూ, ప్రామిసరీ నోటా? కానీ ఇందులో మ్యారేజ్ అగ్రిమెంట్ అని రాసి ఉందే అని అనుమానంగా అడిగారు. అర్జున్ వెంటనే తేరుకొని, అవును తాతయ్య, అది ఒక చిన్న సరదా. నిత్య పెళ్లికి ముందు చాలా భయపడింది. నేను తనని బాగా చూసుకుంటానని, ఎప్పుడు తన ఇష్టాలకు వ్యతిరేకంగా వెళ్ళనని ఒక అగ్రిమెంట్ లాంటిది రాసి ఇమ్మని తను అడిగింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న అండర్స్టాండింగ్ కోసం రాసుకున్న కాగితం అది మీ దాకా వస్తుందని అనుకోలేదు అని అబద్ధాన్ని నిజంలాగే చెప్పాడు. తాతయ్య కాసేపు వారిద్దరి కళ్ళల్లో తీక్షణంగా చూశారు. తర్వాత ఒక్కసారిగా నవ్వి, ఒరే పిచ్చి మనవడా, పెళ్ళి అంటే నమ్మకం మీద నిలబడాలి కానీ ఇలాంటి కాగితాల మీద కాదు. సరే, మీకోసం ఇలా చేసుకున్నారంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇలాంటివి బయట ఎవరికైనా తెలిస్తే మన పరువు పోతుంది, తగలబెట్టే దీన్ని అని ఆ కాగితాలను అర్జున్ చేతికి ఇచ్చేశారు. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. నిత్య వైపు కృతజ్ఞతగా చూశాడు. ఆ రాత్రి గదిలోకి వెళ్ళాక అర్జున్ ఆ పేపర్లను తగలబెట్టేస్తూ, థ్యాంక్స్ నిత్య, ఈరోజు నువ్వు చాలా బాగా మేనేజ్ చేశావు, లేదంటే తాతయ్యకు హార్ట్అటాక్ వచ్చేది అన్నాడు. నేను నా తండ్రిని కాపాడుకోవడానికి ఈ అబద్ధం ఆడుతున్నాను అర్జున్ గారు, అంతకు మించి ఏమీ లేదు అని నిత్య నీరసంగా చెప్పింది. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. తాతయ్యకు అనుమానం పూర్తిగా పోలేదు. ఆయన తన మనవడికి కోడలికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మీరు పెళ్ళైన దగ్గర నుండి ఇంట్లోనే ఉంటున్నారు కదా, రేపు మీ ఇద్దరూ కలిసి మా ఊరి దగ్గర ఉన్న మా ఫామ్ హౌస్కి వెళ్ళండి. అక్కడ ఒక వారం పాటు మీ ఇద్దరే గడపాలి, ఇది నా ఆజ్ఞ అని చెప్పారు. అర్జున్, నిత్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంట్లో అయితే ఎవరి పనుల్లో వారు ఉండొచ్చు, కానీ ఫామ్ హౌస్లో వారం రోజులు ఒకే గదిలో ఏకాంతంగా ఉండడం అంటే అది ఒక పెద్ద సవాలే. మరుసటి రోజు ప్రయాణం మొదలయ్యింది. ఫామ్ హౌస్కి వెళ్లే దారిలో ప్రకృతి అందాలను చూస్తూ నిత్య మురిసిపోతుంటే అర్జున్ మాత్రం ల్యాప్టాప్లో ఆఫీస్ పనుల్లో మునిగిపోయాడు. అకస్మాత్తుగా కార్ టైర్ పంచర్ అయింది. చుట్టూ మనుషులెవ్వరూ లేని అడవి లాంటి ప్రాంతం. చీకటి పడుతోంది. ఇప్పుడు ఎలా అర్జున్ గారు అని నిత్య భయంగా అడిగింది. ఫోన్ సిగ్నల్ కూడా లేదు నిత్య, ఈ రాత్రికి మనం ఇక్కడే ఏదైనా షెల్టర్ వెతుక్కోవాలి అన్నాడు అర్జున్ కంగారుగా. దూరంగా ఉన్న ఒక చిన్న గుడిసె కనిపించింది. వర్షం మొదలైంది. అర్జున్ తన కోటును నిత్య తల మీద కప్పి ఇద్దరూ కలిసి పరిగెత్తుకుంటూ ఆ గుడిసెలోకి వెళ్ళారు. అక్కడ ఉండటానికి కేవలం ఒకే ఒక పాత మంచం ఉంది. చలి వణికిస్తుంది. బయట ఉరుములతో కూడిన భారీ వర్షం. ఆ చిన్న గుడిసెలో చలిగాలి వేగంగా వీస్తుంది. నిత్య చలితో వణికిపోతుంటే అర్జున్ తన కోటును తీసి ఆమె భుజాల మీద కప్పాడు. వద్దు అర్జున్ గారు, మీకు కూడా చలి వేస్తుంది కదా అంది నిత్య. పర్వాలేదు నిత్య, అలవాటే, నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు, నీకు జ్వరం వస్తే తాతయ్య నన్ను చంపేస్తారు అన్నాడు అర్జున్ బయటికి కఠినంగా కనిపిస్తున్నా లోపల ఆమెపై ఉన్న శ్రద్ధను దాచలేక. ఆ గుడిసెలో ఒకే ఒక్క మట్టి దీపం వెలుగుతుంది. ఆ వెలుతురులో నిత్య ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. అర్జున్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. నిత్యకు ఆ చూపులకు తడబాటును కలిగించాయి. మౌనాన్ని పోగొట్టడానికి నిత్య అడిగింది, అర్జున్ గారు, మీరు ఎప్పుడూ ఇంతేనా? ఎవరితోనూ సరిగ్గా మాట్లాడరా? అసలు మీ గతం ఏంటి? అర్జున్ కాసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడు మా అమ్మ అంటే నాకు ప్రాణం, కానీ మా నాన్న చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆమె దూరమైంది. అప్పటి నుండి నాకు ప్రేమ అన్న, పెళ్ళి అన్న నమ్మకం పోయింది. అందుకే ఈ అగ్రిమెంట్లు, రూల్స్ ఎవరిని నా మనసులోకి రానివ్వకూడదు అనుకున్నాను. అతని కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి నిత్య ఆశ్చర్యపోయింది. అందరూ చూసే కఠినమైన బిజినెస్ మ్యాగ్నెట్ వెనుక ఇంతట బాధ ఉందా అని ఆమె మనసు ద్రవించింది. ఆమె మెల్లగా అర్జున్ చేయి పట్టుకుంది.
అందరూ ఒకేలా ఉండరు అర్జున్ గారు. జీవితంలో వెలుగు కూడా ఉంటుంది అని ఓదార్చింది. అప్పుడే ఒక పెద్ద పిడుగు పడడంతో నిత్య భయపడి ఒక్కసారిగా అర్జున్‌ని హత్తుకుంది. అర్జున్ కూడా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ గోడలు కూలిపోయాయి. ఇద్దరి హృదయ స్పందనలు ఒక్కటయ్యాయి. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. డ్రైవర్ వేరే కారుతో అక్కడికి చేరుకున్నాడు. ఫామ్ హౌస్కి వెళ్లే దారిలో ఇద్దరు మౌనంగానే ఉన్నా ఆ మౌనంలో ఒక తెలియని అనుబంధం ఏర్పడింది. ఫామ్ హౌస్కి చేరుకోగానే అర్జున్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది అతని శత్రువు మధుసూదన్ నుండి. అర్జున్, నీ భార్య గురించి కొన్ని నిజాలు తెలిసాయి. ఈ పెళ్ళి ఒక నాటకమని నాకు అర్థమైపోయింది. 6 నెలల అగ్రిమెంట్ పేపర్స్ తగలబడినా నా దగ్గర మీ పెళ్లి రిజిస్ట్రేషన్ టైంలో జరిగిన ఒక వీడియో క్లిప్ ఉంది. అందులో నువ్వు నిత్యతో డీల్ మాట్లాడుతున్నావు. రేపు ఉదయానికల్లా నీ ఆస్తిలో సగం నా పేరు మీద రాయకపోతే ఈ వీడియోను మీ తాతయ్యకు పంపిస్తాను అని బెదిరించాడు. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన శత్రువు ఇంతవరకు వస్తాడని అతను ఊహించలేదు. నిత్య వైపు చూశాడు. ఆమె తాతయ్యతో కలిసి తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ నవ్వుతూ ఉంది. ఆమె ఆనందాన్ని, తాతయ్య నమ్మకాన్ని కాపాడాలంటే ఇప్పుడు అర్జున్ ఏం చేయాలి? మధుసూదన్ ఫోన్ కాల్ విన్నాక అర్జున్ మొహం రక్తం చుక్క లేనట్టు తెల్లబారిపోయింది. కానీ అతను సామాన్యుడు కాదు. బిజినెస్ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూసినవాడు. వెంటనే తేరుకున్నాడు. తోటలో నవ్వుతున్న నిత్య వైపు చూసి, నిన్ను మన జీవితాన్ని ఏ శత్రువు చేతికి చిక్కనివ్వను అని మనసులో నిశ్చయించుకున్నాడు. అర్జున్ నిత్య దగ్గరకు వెళ్ళి, నిత్య, నాకు అర్జెంట్ ఆఫీస్ పని ఉంది. నేను సిటీకి వెళ్తున్నాను. నువ్వు తాతయ్యతో ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి తన కారు తీసుకొని వేగంగా బయలుదేరాడు. కానీ నిత్యకు ఏదో తేడా కొట్టింది. అర్జున్ కళ్ళల్లో భయం ఆమె గమనించింది. అర్జున్ గారు ఏదో దాస్తున్నారు అని ఆమెకు అర్థమైంది. అర్జున్ నేరుగా మధుసూదన్ అడ్డాకు వెళ్ళాడు. అక్కడ మధుసూదన్ వికటంగా నవ్వుతూ, ఏరా అర్జున్, నీ 6 నెలల పెళ్లి నాటకం అద్భుతంగా ఉంది. ఆ వీడియో కానీ మీ తాతయ్య చూస్తే ఆస్తి మొత్తం నా కోడలికి రాసేస్తాను అన్న ఆయన మాటలు ఏమవుతాయో తెలుసా? నువ్వు రోడ్డు మీద పడతావు అని ఎగతాళి చేశాడు. అర్జున్ ప్రశాంతంగా ఒక కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. మధు, నువ్వు నా దగ్గర పనిచేసే క్లర్క్ స్థాయి నుండి వచ్చావు. కానీ నా తెలివితేటల ముందు నువ్వు ఇంకా బచ్చావే. ఆ వీడియో ఉన్న పెన్ డ్రైవ్ ఇవ్వు, నీకెంత కావాలో ఇస్తానన్నాను కదా అని బేరం ఆడాడు. మధుసూదన్ ఆశగా, నాకు 500 కోట్లు కావాలి, రేపు పొద్దున్నే నా అకౌంట్లో ఉండాలి అన్నాడు. నిజానికి అర్జున్ అక్కడికి వెళ్ళింది డబ్బు ఇవ్వడానికి కాదు. తన నమ్మకస్తుడైన సెక్యూరిటీ టీమును ఉపయోగించి మధుసూదన్ సర్వర్లను హ్యాక్ చేయించాడు. సరిగ్గా మధుసూదన్ వీడియో ప్లే చేయబోతుండగా అతని కంప్యూటర్లన్నీ లాక్ అయిపోయాయి. అర్జున్ లేచి నిలబడి, మధు, నువ్వు హ్యాక్ చేసింది నా పర్సనల్ లైఫ్ని, నేను హ్యాక్ చేసింది నీ కంపెనీ మొత్తం డేటాని. ఇప్పుడు చెప్పు, ఆ వీడియో డిలీట్ చేస్తావా లేక రేపు పొద్దున్నే నీ కంపెనీ దివాలా తీయాలా అని గర్జించాడు. మధుసూదన్ భయంతో వణికిపోయి ఆ ఒరిజినల్ వీడియో ఫైల్స్ అన్నిటినీ అర్జున్ ముందే డిలీట్ చేశాడు. కానీ అర్జున్ అక్కడ నుండి బయటకు వస్తుండగా మధుసూదన్ మనుషులు వెనక నుండి అర్జున్ తల మీద కొట్టారు. అర్జున్ స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన అర్జున్ని ఎవరు కాపాడారు? అక్కడి నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారో అనేది మన నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా కొత్త స్టోరీస్ అన్నీ మీకు వెంటనే చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.